వేముడోలు గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి పనులు గ్రామస్తుల సహకారంతో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పడి గర్భగుడి మరమ్మతులు, ప్రాకార గోడ, ధ్వజస్తంభం మెరుగులు దిద్దడం, ఆలయ ఆవరణ అభివృద్ధి, విద్యుత్ సదుపాయాల మెరుగుదల వంటి పనులను చేపట్టింది. భక్తులకు సౌకర్యాలు పెంపొందించే దిశగా తాగునీరు, కూర్చునే మండపాలు, శుభ్రత కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామ ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారని, త్వరలోనే పనులు పూర్తి చేసి మరింత వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అర్చకులు బృందావనం శేష భట్టాచార్యులు, ఏఎంసీ చైర్మన్ శేషగిరి పర్యవేక్షించారు. హాయ్ బాగున్నా సార్. నమో వెంకటేశాయ. మన వేముడు గ్రామంలో పునాతనమైన వెంకటేశ్వర గారి గుడికి నన్ను చైర్మన్గా మన కూటమి ప్రభుత్వం నియమించారండి. దీని నిమిత్తం ఈ గుడి అభివృద్ధి కార్యక్రమాల్లో చేయాలని తిరుగుతున్న కమిటీ అంతా తిరిగి గ్రామస్తులందరూ సహకరించున్నారండి. బాగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఫుల్గా చేస్తున్నామండి. సహకరించిన ఎండోమెంట్ గారికి, భక్తులకి ధన్యవాదాలండి. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలో ఏం చేసినటువంటి యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి వార్ల పురాతనమైన దేవాలయం. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క దేవాలయం పురాతనంగా ఉంది. గత 9 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయాన్ని నవనీతంగా పునర్నిర్మాణం చేసి నూతన శోభనంతా కూడా చేకూర్చున్నారు ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు. గ్రామస్తులందరూ కూడా స్వామివారి యొక్క గర్భాలయం చుట్టూ గ్రానైటు, అలాగే ఉన్నటువంటి యొక్క ధ్వజస్తంభానికి నూతన మెరుగులు దిద్దే కార్యక్రమం, అలాగే స్వామివారి యొక్క ఉద్యానవనం నవనీతంగా ఏర్పరచడం కొరకై ఉద్యానవనం అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయాన్ని సుందరీకరణలో భాగంగా ఆలయానికి రంగులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు గ్రామస్తుల యొక్క సహాయ సహకారములు, అలాగే మన కమిటీ చైర్మన్ మరియు మెంబర్ల యొక్క సహాయ సహకారాలతోటి వారందరికీ కూడా ధన్యవాదములు. మరియు వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు కలగాలని కోరుచు ఓం నమో వెంకటేశాయ.